మూడో వంతు సీట్లు మూడో వంతు పరిపాలనలో భాగస్వామ్యం అన్నటి డిమాండ్తో ప్రారంభమైనటువంటి పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారు అన్నటువంటిది తెలుగుదేశం గెజిట్ అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అందులో 32 సీట్లు అసలు ఆయన అడిగింది. అందులో 20 ఇచ్చేయడానికి ఇవ్వడానికి చంద్రబాబు, తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైపోయారు. మ్యాక్సిమం ఇంకొక 5 ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడితే ఇంకో 2 ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. టోటల్గా 27 రావడానికి సిద్ధం అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మాత్రం పవన్ కళ్యాణ్ 40 సీట్లకి తగ్గితే కష్టం అన్నటువంటి విషయం తేల్చి చెప్తున్నారని, ఎస్పెషల్లీ హరిరామ జోగయ్య ఏదైతే చెప్పుకొచ్చారో 40 నుండి 50 స్థానాలు లేకపోతే అన్నటువంటి పాయింట్ని కూడా గుర్తు చేస్తూ 40 సీట్లకి తగ్గితే కనుక మనం పొత్తు పెట్టుకున్న ప్రయోజనం ఉండదు, కాపు ఓట్లు ఇటు పక్కకి షిఫ్ట్ అవ్వవు కాబట్టి 40 సీట్లు కావాలని పట్టుబడుతున్నారు. అట్లాగే ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ కూడా కావాలని పట్టుబడుతున్నారు అన్నటువంటిది. అందుకోసమనే వాస్తవంగా మీటింగులు అలాగే సాగుతున్నాయి. ఇక్కడ కింద ఉన్నటువంటి వాళ్ళ మధ్యన చర్చలు నడుస్తున్నాయి అన్నది చెప్తున్నారు. 8వ తారీఖుకి ఫైనల్ అవుతుందని చెప్పినటువంటి అచ్చెన్నాయుడు గతంలో కూడా డిసెంబర్ 31కే ఫైనల్ అయిపోతుందన్నారు, అవ్వలేదు. తర్వాత మేనిఫెస్టో మొదటి జనవరిలో జరుగుతుందన్నారు, అవ్వలేదు. అట్లాగే రాకదల సభలకి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారన్నారు, ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు మరి ఇది జరుగుతుందా లేదా? ఈ 20-25కి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా, లేకపోతే 40కి చంద్రబాబుని ఒప్పిస్తారా? ఇది తేలాల్సి ఉంది.